ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము సిస్టమేటిక్ థియాలజీ నేర్చుకుంటూ ఉన్నాం. దానిలోని మరి బిబ్లియాలజీ గురించి నేర్చుకుంటూ ఉంటున్నాం. అంటే బైబిల్ గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దానిలోని మనము మరి మునుపటి క్లాస్లోని ది క్లారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్ అంటే లేఖనాల యొక్క స్పష్టతను గురించి నేర్చుకున్నాం. ఈరోజు లేఖనాల యొక్క అధికారం గురించి నేర్చుకుందాం. అంటే ది అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్. ఈ యొక్క విషయాన్ని ఎందుకు నేర్చుకోవాలి అని అంటే దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది లేఖనాలకి అంతిమ అధికారం లేదు, ఫైనల్ అథారిటీ అనేది వాక్యం కాదు అని చెప్పేసి తప్పుడు బోధలు బోధిస్తూ ఉంటున్నారు. రీసెంట్గా మీరు చూసినట్లయితే రాజ్ ప్రకాష్ పాల్ అనే వ్యక్తి, ఆయన లార్డ్స్ చర్చ్లోని పాస్టర్గా చేస్తూ ఉంటాడు. సో ఆయన ఒక మీటింగ్లోని ఈ మాట అన్నాడు. ఏంటంటే, మనకి దేవుడిచ్చిన బైబిల్ అనేది పూర్తిగా దేవుని వాక్యం కాదు, దాంట్లోనే ఉన్న దేవుని మాట అనేది కొన్ని కలిపేశారు, కొన్ని తీసేశారు అని చెప్పేసి అన్నాడు. అందుకనే మనమంట ఈరోజు కళలు, దర్శనాలు వీటన్నిటిని కూడా ఎంకరేజ్ చేయాలంట. దేవుని వాక్యం మనకి సరిపోయింది కాదు, కేవలం అది మాత్రం సరిపోయింది కాదని చెప్పేసి ఒక తప్పుడు బోధన చేశాడు. సో ఈ తప్పుడు బోధన విన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది దాన్ని నమ్మారు. ఎందుకంటే వాళ్ళకు కూడా వాస్తవం అనేది, సత్యం అనేది ఏంటో తెలియదు కాబట్టి. అయితే నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈరోజు క్రైస్తవ పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే, మన ఆంధ్ర, తెలంగాణలోని తెలుగు రాష్ట్రాల్లోని 15వ శతాబ్దంకు ముందు ఏ విధంగా అయితే ఉన్నదో, అంటే రిఫార్మేషన్కి రాకముందు మనం సంస్కరణ అంటాం, సంస్కరణ అనేది రాకముందు ఏ విధంగా అయితే క్రైస్తవులు ఏ స్థితిలో అయితే ఉన్నారో అదే స్థితిలో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. వాస్తవానికి వాళ్ళకి మనలాగా బైబిల్ కాపీస్ అనేవి అందరికీ అవైలబుల్గా లేవు. ఈరోజు మనకి బైబిల్ ఉన్నా, బైబిల్ కాపీస్ ఉన్నా కానీ, ఇంగ్లీష్ వర్షన్స్ ఉన్నా కానీ, తెలుగు వర్షన్స్ ఉన్నా కానీ, ఒక దరిద్రమైన దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, బైబిల్ని క్రైస్తవులు పక్కన పెట్టేసి పాస్టర్లు ఏం చెప్తా ఉంటున్నారో అదే ఫైనల్, అదే నిజం, అదే సత్యమైంది అనుకుంటా ఉంటున్నారు. ఇది విషాదకరమైన విషయం. 5, 6, 7, 8, 9, 15వ శతాబ్దం వచ్చే వరకు కూడా జరిగిన విషయం ఏంటంటే, రోమన్ క్యాథలిక్ చర్చెస్లోని ఉన్న పాస్టర్స్, వాళ్ళని మనం పోప్స్ అంటాం, బిషప్స్ అంటాం కదా, లేకపోతే ప్రీస్ట్లు అంటాం. వాళ్ళలోని కేటగిరీస్ అనే ఉన్నాయి. సో ఆ కాలంలో ఏం జరిగిందంటే, బైబిల్ అనేది అందరికీ అవైలబుల్గా లేదు. ఎవరికైతే గ్రీకు భాష వచ్చో వాళ్ళే చదవగలిగిన వారు, ఎవరికైతే హెబ్రూ భాష వచ్చో వాళ్ళే చదవగలిగిన వారు. ఏం జరిగిందంటే, కాలంలోని సంఘానికి వచ్చే ప్రజలందరి దగ్గర కూడా బైబిల్ అనేవి ఉండేవి కాదు. సో ఆ పోప్ అనే ఆయన ఉన్నాడు కదా, ఆయన వాక్యాన్ని ప్రకటించేవాడు. ఆ పోప్ ఏది చెప్తే అదే ఇక ఫైనల్ అథారిటీ అనమాట, అదే అంతిమ అధికారం, లేకపోతే అదే చేయాల్సింది. ఇంకా ప్రజలకి ఒక పారామీటర్ అనేది లేదు. ఈ పోప్ చెప్పేది నిజమా కాదా, అసలు ఇది దేవుడు చెప్తున్నాడా లేదా, ఇది వాక్యంలో ఉందా లేదా అనేది వాళ్ళు గ్రహించడానికి లేకపోతే సరిచూడటానికి లేదు, ఏం లేదు. ఎందుకంటే ఈ పోపులు కూడా ఒక బిజినెస్ లాగా చేశారు. సో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అంటే, ఈరోజు యొక్క క్రైస్తవం మనకి అన్నీ ఉన్నప్పటికీ, బైబిల్ ఉన్నప్పటికీ, సమస్తము ఉన్నప్పటికీ, బైబిల్కి సంబంధించిన పుస్తకాలు రాయబడ్డప్పటికీ, కామెంటరీస్ ఉన్నప్పటికీ, ఎన్నో రిసోర్సెస్ ఉన్నప్పటికీ, ఈరోజు దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, బైబిల్ దేవుడిచ్చిన వాక్యాన్ని మనుషులు పక్కన పెట్టేసి ఇట్లాంటి మాటలన్నీ కూడా వింటా ఉన్నారు. ఏం మాటలు అంటే, బైబిల్ దేవుని వాక్యం కాదు, బైబిల్కి అంతిమ అధికారం లేదు, బైబిల్ని చెరిపేశారు, బైబిల్ని తుడిచేశారు, బైబిల్ దేవుని వాక్యం కాదు అంటా ఉంటున్నారు. ఇట్ ఈస్ సాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన వాక్యాన్ని ప్రిజర్వ్ చేశాడు. దేవుడు ఏమన్నాడు, భూమి గతించును, ఆకాశం గతించును, కానీ నేను చెప్పిన మాటలు గతించు. దేవుడు ప్రొవిడెన్షియల్లీగా ఆయన తన వాక్యాన్ని ప్రిజర్వ్ చేశాడు. ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఈరోజు మనకి చేతిలో ఉన్నది, ఈరోజు మనం కలిగి ఉన్న తెలుగు బైబిల్ కావచ్చు, ఇంగ్లీష్ బైబిల్ కావచ్చు, ఏదైనా కానీ అవన్నీ కూడా ఒరిజినల్ ఆటోగ్రాఫ్స్ యొక్క మ్యానుస్క్రిప్ట్స్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడి రాసినవే. మనుషుడికి ఏదో ఇష్టం వచ్చేసి ఏదో కలిపేసి ఏదో తీసేసి రాయబడలేదు.
ఈవెన్ బైబిల్లో ఉన్న పుస్తకాలన్నీ కూడా వాటిని జతపరిచినప్పుడు 66 పుస్తకాలకి చేకూర్చినప్పుడు అక్కడ ఎంతో ప్రాసెస్ జరిగింది. దేవుని వాక్యమా కాదా అనేది ప్రశ్నించి వారు మరి దేవుని వాక్యం చేర్చారు. బైబిల్ అనేది దేవుని వాక్యం. మనం కలిగి ఉన్న 66 పుస్తకాల బైబిల్ అనేది దేవుని మాట. సో ఈరోజు ఈ అంతిమ అధికారం లేకపోతే లేఖన అధికారం, అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఉన్న స్థితి అలాంటిది. సో ఫస్ట్ నేను దీని యొక్క నిర్వచనాన్ని ఇస్తాను. ఏంటంటే లేఖన అధికారం అనేది బైబిల్ దేవుని వాక్యం అని బోధిస్తుంది. తర్వాత బైబిల్ దేవుని మాట అని బోధిస్తూ ఉంటుంది. మరియు మన విశ్వాసాన్ని, జీవిత నడవడికని గురించి అంతిమ అధికారం బైబిల్కి మాత్రమే ఉంది. అంటే మనం ఎలా బ్రతకాలి, మనం దేన్ని నమ్మాలి, ఎలా జీవించాలి అనేది చెప్పేది ఏంటి అని అంటే బైబిల్, దేవుని మాట. పాస్టర్ గారు చెప్పేది. పాస్టర్ తనకిష్టం వచ్చింది చెప్పలేడు, పాస్టర్ తనకిష్టం వచ్చింది మాట్లాడలేడు. ఒకవేళ అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అసలు వాడు పాస్టర్ కాదు, సాతాను యొద్ద నుంచి వచ్చిన సాతాను యొక్క రిప్రజెంటేటివ్. ఎందుకంటే దేవుడు సేవకుడు చేయాల్సిన పని ఏంటంటే దేవుడిచ్చిన బైబిల్ని, దేవుడిచ్చిన ఈ బైబిల్లో ఉన్న మాటలను వివరించాల్సిన పని పాస్టర్ యొక్క పని. సో పాస్టర్ అంటేనే దాని అర్థం ఏంటంటే షెపర్డ్ అంటే ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు, తన యొక్క మందుడు, దేవుడిచ్చిన మందును కాయువాడు. ఎలా? దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా. సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, మనం ఎలా జీవించాలి, మనం దేన్ని నమ్మాలి, మన యొక్క ఆధారం ఏంటి, మన జీవితాన్ని కట్టుకోవడానికి ఫౌండేషన్ ఏంటంటే అది దేవుని వాక్యం. అది దేవుని వాక్యం. సో మనం ఎలా జీవించాలి, మనం ఏం చేయాలి అన్న అధికారం అనేది ఎక్కడుందంటే, అంతిమ అధికారం ఎక్కడుందంటే మనకి చెప్పగలిగింది ఏంటంటే దేవుని మాట, బైబిల్. సో హైయెస్ట్ అథారిటీ ఫర్ ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ ఏంటి అని అంటే ఇది బైబిల్, దేవుని మాట. సో మరలా నేను రిపీట్ చేస్తాను. లేఖన అధికారం ఏంటి అని అంటే బైబిల్ దేవుని మాట, దేవుని వాక్యం. మరియు మన విశ్వాసాన్ని, జీవిత నడవడికను గురించి అంతిమ అధికారం కలిగింది ఏంటి అని అంటే బైబిల్. మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని చెప్పేది ఏంటి అంటే బైబిల్. ది హైయెస్ట్ అథారిటీ ఫర్ అవర్ ఫెయిత్ అండ్ ప్రాక్టీస్ ఏంటిదంటే బైబిల్. సో లేఖనాల దైవవేషం వల్ల కలిగినవి మరియు సత్యమైనవి కనుక దేవుని వాక్యానికి అవిధేయత చూపించడం కానీ, దేవుని వాక్యాన్ని నమ్మకపోవడం కానీ చాలా తీవ్రమైనది. ఇట్స్ వెరీ డేంజరస్. మనం దేవుని వాక్యాన్ని నమ్మకపోతే, దేవుని వాక్యాన్ని మనం తృణీకరిస్తూ ఉంటుంటే, దేవుని వాక్యాన్ని స్థానంలోనే మనం ఇంకేదో పెడతా ఉంటుంటే, పాస్టర్ గారి మాట, అయ్యగారి మాట, అమ్మగారి మాట, ఇంకేవడో మాట మనం పెడతా ఉంటుంటే మనం ఏం చేస్తున్నామంటే మనం డేంజర్లో ఉన్నాం. అది దేవుని యెడల అవిశ్వాసము, తర్వాత అవిధేయత చూపుడుతో సమానం. దేవుని వాక్యాన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నామంటే మనం దేవుని మాటను రిజెక్ట్ చేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తూ ఉంటాం? అవిధేయత చూపుతూ ఉంటాం దేవునికి. సో బైబిల్లోని ప్రతి మాట కూడా దేవుని మాటే. మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే బైబిల్లోని ప్రతి మాట దేవుని మాటే. సో యెహోవా సెలవిచ్చును లేదా దేవుడు చెప్పినదేమనగా అనే ఆ మాటలు బైబిల్లోని దాదాపు 3800 సార్లు రాయబడింది. ఇంగ్లీష్లో అయితే గాడ్ సేస్ అనే మాట ఎన్నిసార్లు రాయబడింది తెలుసు? సుమారు 3800 సార్లు ఉన్నది. నిర్గమాకాండం 14వ అధ్యాయం 1వ వచనం యెహోవా సెలవిచ్చినది ఏమనగాను. 28వ అధ్యాయం 1వ వచనం యెహోవా సెలవిచ్చినది ఏమనగాను. లేవియకాండం 4వ అధ్యాయం 1వ వచనం సేమ్ వర్డ్. ఇంకా మనం చూసినట్లయితే పౌలు తాను రాయించిన మాటని దేవుని వాక్కులని చెప్పాడు. మనము ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 37వ వచనం చూస్తే అక్కడ ఒక చక్కని మాటను తెలియజేస్తాడు పౌలు. ఎవడైనా తాను ప్రవక్తని నేను ఆత్మ సంబంధి అని నేను తలంచుకునేలా నేను మీకు రాయించినవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలను. పౌలు ఏమంటే తెలుసా, నేను మీకు రాస్తున్న ఈ పత్రిక, నేను మీకు రాస్తున్న ఈ యొక్క ఆజ్ఞలు అనేవి దేవుని ఆజ్ఞలు, దేవుడు సెలవిస్తున్న మాటలు. పౌలు చెప్పిన మాటలను విశ్వాసులు దేవుని వాక్కులుగా అంగీకరించారు. తెస్సలోనికలు రాసిన పత్రికలని ఒక విషయాన్ని మనం గమనించగలం. ఎప్పుడైతే పౌలు మరి ఆ ప్రాంతానికి పరిచర్య చేయడానికి వెళ్ళాడో, అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించాడో, అక్కడున్న ప్రజలు దేవుడు పలికిన మాటలను అంటే పౌలు ద్వారా వీళ్ళు ఏం చేశారంటే ఇది దేవుని వాక్యం అని గమనించారు. సో ఆ వచనం నేను చదువుతాను. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతు చేతను మీరు దేవుణ్ణి గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమును అంగీకరించక
మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానకన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది అన్నాడు. సో ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా రాశాడో. ఈ తెసలోనిక ప్రాంతంలో ఉన్న ప్రజలకి పౌలు ఎప్పుడైతే వెళ్ళి సువార్త చెప్పాడో, పౌలు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రకటించాడో, అప్పుడు వీరు ఏ విధంగా గ్రహించారంటే, ఏ విధంగా అర్థం చేసుకున్నారంటే, దేవుని వాక్యము దేవుని మాటగా అర్థం చేసుకున్నారు, దేవుని వాక్యంగా స్వీకరించారు. ఇంకా మనం చూసినట్లయితే పేతురు ప్రజలు దేవుని వాక్యానికి లోబడాలని చెప్పాడు. పేతురు రాసిన 2వ పత్రికను మనం చూసినట్లయితే అక్కడ అసలు వాక్యము ఎలా వచ్చింది, వాక్యము ఎలా కలిగింది అనే విషయాన్ని చెప్పాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల వరకు. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగునిచ్చు దీపం అన్నట్టు అయినది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు, వాక్యాన్ని మీరు నమ్మితే మీకు మేలు అని చెప్తా ఉంటున్నాడు. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట మీరు గ్రహించుకోవడం వల్ల, అంటే మనిషి యొక్క ఆలోచన వల్ల లేఖనం పుట్టలేదు. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడరే దేవుని మూలముగా పలికిరి. బైబిల్ ఎలా వచ్చిందంట, దేవుని వాక్యం ఎలా రాయబడిందంట, దేవుని మూలముగా ప్రజలు పలికారు. పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల్ని నడిపించాడు. ఇంకా మనం చూసినట్లయితే యోహాను తాను రాసిన మాటలను దైవ వాక్కులని బోధించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూస్తే మనకు అక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధం కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొని కూర్చున్నాం. ఇక్కడ దేవుని సంబంధివాడు, దేవుని ఎరిగినవాడు మన మాట వినును అన్నాడు. అంటే ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే యోహాను పలికినది, అది దేవుని మాట. ఇంకా బైబిల్ రాసిన లేదా ప్రకటించిన గ్రంథకర్తలు వారు రాసినది దేవుని వాక్యమని ఖండితంగా నమ్మారు. బైబిల్ రాసిన వారే కానీ, బైబిల్ ప్రకటించిన వాళ్ళే కానీ వాళ్ళు నమ్మింది ఏంటి అని అంటే బైబిల్ దేవుని వాక్యమని నమ్మారు. దానికోసం వాళ్ళు శ్రమలు కూడా పొందారు. మీరు ఇర్మియాని చూడొచ్చు, ఆయన ఎటువంటి త్యాగాన్ని చేశాడనేది మీరు చూడవచ్చు. ఆయన దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఆయన ఎంత త్యాగాన్నైనా చేయడానికి సిద్ధపడ్డాడు. ఇంకా మనం చూసినట్లయితే కొత్త నిబంధన గ్రంథకర్తలు పాత నిబంధన దేవుని మాటలను కొంచెం కూడా అనుమానం లేకుండా నమ్మారు. కొంచెం కూడా అనుమానం లేకుండా నమ్మారు. ఇంకా మనం చూసినట్లయితే లేఖనము చెప్పినదేమనగా అనే మాట దేవుడు చెప్పిన దానితో సమానంగా ఎంచబడింది. 2 విషయాలు పర్యాయపదాలుగా కనబడతాయి. దేవుని చెప్పినదేమనగా అన్నను, వాక్యము చెప్పినదేమనగా అన్నను 2 సమానమే. అంటే దేవుని మాట ఏదైతే రాయబడిందో బైబిల్, అది నిజంగా దేవుని యొక్క వాక్కు. దేవుడు మనకి ఏదైతే చెప్పాలనుకున్నాడో అది మనకి తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు బైబిల్లో నుంచి బైబిల్ ద్వారా మనతో మాట్లాడును. ద వే దట్ గాడ్ స్పీక్స్ టు అస్ ఈస్ త్రూ ద బైబిల్ అండ్ ఫ్రమ్ ద బైబిల్. దేవుడు మన ద్వారా మనతో ఎలా మాట్లాడగలడంటే తన యొక్క వాక్యము ద్వారా. దాన్ని నిజమైన విశ్వాసాలు గ్రహించగలరు. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే యోహాను సువార్తలోని, నా గొర్రెలు నా స్వరము వినును, దే విల్ లిజన్ టు మై వాయిస్. సో కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన యొక్క వాక్యములోని ఇచ్చిన ప్రతి ఒక్క మాట కూడా అది ఆయన మాట. హెబ్రీయులు రాసిన పత్రికలు కూడా తెలియజేస్తాడు. దేవుడు ఏంటి, తన వాక్యము ద్వారా తన కుమారుని ద్వారా ఆయన అంత్యదినములో మాట్లాడినని హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేస్తాడు. సో ఇది మొదటి విషయం ఏంటంటే బైబిల్ ప్రతి మాట దేవుని మాట. రెండవది ఏంటంటే కావున లేఖనాలు నమ్మకపోవడం దేవుని నమ్మకపోవడంతోనూ లేఖనాలు అవిధేయత చూపడం దేవునికి అవిధేయత చూపడంతో సమానం. ఒకవేళ మనం లేఖనాల్ని నమ్మడం లేదు అని అంటే, ఒకవేళ మన వాక్యాన్ని నమ్మడం లేదు అంటే మనం దేవుని నమ్మట్లేదు, దేవుని మాటను నమ్మట్లేదు, మనం అవిధేయత చూపిస్తాం. వీఆర్ డిసొబీడియంట్. సో పాత నిబంధన లేఖనాలు నమ్మనందున యేసుక్రీస్తు తన శిష్యులను తీవ్రంగా గద్దించాడు. మనము లూకా సువార్తను కనుక పరిశీలన చేసినట్లయితే కనుక అక్కడ ఒక మాట అనేది రాయబడింది. యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధరణుడే లేచాడు, ఆయన ఎమ్మాయి మార్గంలో వెళ్తూ ఉంటున్నాడు. సో అప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు. సో వారి గురించి ఇక్కడ రాయబడింది లూకా సువార్త 24-25 వచనం. అందుకైనా అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ
నమ్మని మందమొత్తులారా అన్నాడు. దేవుని వాక్యాన్ని నమ్మనందున వీళ్ళని ఏమన్నాడు తెలుసా? అవివేకులు. ఇంకో భాషలో చెప్పాలంటే ఫూల్స్, వెర్రివారు మీరు అన్నాడు. సో అపోస్తుల మాటలను ఇతర విశ్వాసాలు అంగీకరించి విధేయత చూపాలని యేసు చెప్పాడు. యేసుక్రీస్తు యోహాను సువార్తలో 15:20 చెప్పాడు. ఏమనంటే, మీరు నా దగ్గర నుంచి వెళ్తున్నారు కాబట్టి, నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను కాబట్టి, మీ మాటలు నేను మీకు చెప్తున్నాను కాబట్టి మీరు ఈ మాటలను పాస్ చేయండి, ఆ మాటలను ప్రజలు నమ్మాలి, అంగీకరించాలని చెప్పాడు. ఇంకా మనం చూసినట్లయితే అపోస్తుల ద్వారా యేసు మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలని విశ్వాసులకు హెచ్చరించాడు పేతురు రాసిన 2వ పత్రికలోని సెలవిస్తాడు. అక్కడ పౌలు రాసిన పత్రికల గురించి ఆయన మాట్లాడుతూ, ఆయన యొక్క రచనా శైలి గురించి మాట్లాడుతూ అక్కడ తెలియజేస్తాడు. ఏంటంటే, మనము దేవుడు అపోస్తుల ద్వారా రాయించిన ఒక లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాటి ద్వారా హెచ్చరించబడాలని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా మనం చూసినట్లయితే పౌలు రాసిన వాటిని అవిధేయత చూపించిన తీవ్రమైన సంఘ వెలివేత, ఆధ్యాత్మిక శిక్ష ఉంటుందని తెలియజేస్తాడు. సో ఇది ఇంట్రెస్టింగ్ థింగ్. ఒకసారి మనం దీన్ని పరిశీలించేద్దాం. చూసినట్లయితే కనుక తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 మనం చదువుదాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15. ఇక్కడ చూడండి ఏమని తెలియజేశాడు. సహోదరులారా, మీరైతే మేలు చేయట్లో వెసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడిన యెడల అతని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తం అతనితో సాంగత్యం చేయకుడి. ఆయన అతని శీఘ్రముగా భావించక సహోదరిగా భావించి బుద్ధి చెప్పండి అన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాట ఎవడైనా లోబడకపోతే కనుక వాడిని డిసిప్లైన్ చేయండి, వాడిని హెచ్చరించండి అని పౌలు కొరింథీ ప్రాంతానికి రాస్తూ చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ఆయన రాస్తున్న మాటలు దేవుని వాక్యమని, దేవుని మాటని ఆయనకు తెలుసు. అందుకని ఏమన్నాడంటే, ఒకవేళ మా యొక్క మాటలు, మా యొక్క పత్రికను ఎవరైనా ఒకవేళ డిసగ్రీ చేస్తే, ఒకవేళ దాన్ని పాటించకపోతే ఆ వ్యక్తిని మీరు డిసిప్లిన్ చేయండి అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాడు. ఇంకా మనం చూసినట్లయితే, దేవుని వాక్యానికి వణికే ప్రతివాడు దేవునికి ఇష్టడు అని దేవుడు తన వాక్యముని తెలియజేశాడు. యెషయా గ్రంథము మనము 66వ అధ్యాయం మనం చూసినట్లయితే 2వ వచనంలోని అక్కడ ఒక మంచి మాటను రాశాడు. ఆ యొక్క మాటను మనం చదువుదాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవిని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానికే నేను దృష్టించుచున్నాను అన్నాడు. సో దేవుని యొక్క దృష్టి ఎక్కడ ఉందంటే, ఎవరైతే దేవుని యొక్క మాటను, అది దేవుని మాటని గ్రహిస్తారో, బైబిల్ అనే దేవుని మాటని గ్రహిస్తారో, దానికి రెస్పెక్ట్ ఇస్తారో, దానికి విధేయత చూపుతారో, వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు, వారిని దేవుడు దృష్టించుకుంటా ఉంటున్నాడు. వారి పట్ల దేవుని యొక్క దృష్టి ఉన్నది, వారిని దేవుడు మెచ్చుకుంటా ఉన్నాడు. వారు దేవునికి ఇష్టలు. ఇంకా మనం చూస్తే దేవుని వాక్యం అంటేనే సత్యము. యోహాను సువార్త 17:17 తెలియజేస్తాడు, నీ వాక్యమే సత్యము, నీ వాక్యం అనందు మమ్మల్ని ప్రతిష్ఠ చేయము అని చెప్పేసి యేసుక్రీస్తు వారు శిష్యుల కోసం ప్రార్థన చేస్తాడు. కాబట్టి రాయబడిన దేవుని వాక్యం అంతిమ అధికారం కలిగినది. మనం ఏదైతే బైబిల్ కలిగి ఉన్నామో అది అంతిమాధికారం కలిగినది. పాస్టర్ కాదు, పోపు కాదు, సంఘ పెద్దలు కాదు, సంఘ పరిచారకులు కాదు, ఎవరికీ అధికారం లేదు. అంతిమ అధికారం ఎవరికి ఇవ్వబడలేదు. అంతిమ అధికారం కేవలము దేవునికి మాత్రమే ఉన్నది. ఆ అంతిమ అధికారం మనకి దేవుడు ఎక్కడిచ్చాడంటే బైబిల్లోని ఆయన ఇచ్చాడు. లేఖనాలకు పైగా ఏ అధికారం లేదు. దర్ ఇస్ నో అథారిటీ ఓవర్ ద బైబిల్. దేవుడే బైబిల్ను అట్టి అధికారమును అనుగ్రహించాడు. మనకు తెలుసు, దేవుడు తిమోతికి రాసిన పత్రికలో తెలియజేస్తాడు. దేవుడు తన యొక్క వాక్యాన్ని మనకిచ్చాడు. ఆ వాక్యం ఎందుకు ఇచ్చాడో తెలుసా? తప్పుదిద్దడానికి, సరిదిద్దడానికి, మనకు బోధించడానికి, మనని శిక్ష చేయుటకు దేవుడు మనకు తన వాక్యాన్ని ఇచ్చాడు. అయితే లేఖనాల్లో దేవుని అధికారాన్ని గౌరవించి దానికి లోబడివారు మెప్పు పొందురు. ఎవరైతే దేవుని మాట యందు అధికారం ఉందని గ్రహించగలుగుతారో, ఇది ఫైనల్ అధికారం కలిగినది, ఫైనల్ అంతిమ అధికారం కలిగినది ఎవరైతే గ్రహించగలుగుతారో వారు
దేవుని ఎదుట మెప్పు పొందుతారు. అదే ప్రకటన గ్రంథంలో కూడా తెలియజేస్తాడు. 1వ అధ్యాయం, దేవుని వాక్యమును విని చదివి గ్రహించి దాన్ని అనుసరించేవారు ధన్యులు అని చెప్పేసి అంటాడు. సో ఇది దేవుని నుంచి కలిగిన అధికారం, మానవుల వల్ల కలిగినది కాదు. ఈ అధికారంలో మార్పు ఉండదు. కాలాలను బట్టి, సంస్కృతిని బట్టి, నైతిక నేపథ్యాలను బట్టి వాక్యంలో మార్పులు చేయబడవు. కొంతమంది అంటారు కదా, ఇది 1వ శతాబ్దంలో రాసింది, సో ఇప్పుడు ఇది పనిచేయదని అంటారు. నో, ఇది దేవుని వాక్యం. దేవుడికి తెలుసు ఇది 10వ శతాబ్దంలో అయినా, 20వ శతాబ్దంలో అయినా, 30 అయినా, 20 అయినా, ఏ శతాబ్దంలో అయినా దేవుని వాక్యం దేవుని మాటే. అది అన్ని కాలాలకు, అన్ని సందర్భాలకు, అన్ని పరిస్థితులకు, అన్ని సంస్కృతులకు, అన్ని ప్రాంతాలకు, అన్ని దేశాల వరకు ఉండేటట్లు దేవుడు అనుగ్రహించాడు మనకి. మనకి కాలం మారింది కదని చెప్పేసి మనం దేవుని వాక్యాన్ని అప్డేట్ చేయలేం. వీ కెనాట్ చేంజ్, వీ కెనాట్ పుట్ సంథింగ్ ఇన్ టు ద గాడ్స్ వర్డ్. దేవుడు అదే చెప్తాడు రెవల్యూషన్లోని, ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో చెప్తాడు ఏమనంటే, ఈ వాక్యంలోని ఎవడైనా ఏదైనా తీసేసినా, ఎవడైనా దీన్ని చేర్చినా కానీ వాడు శిక్షకు పాత్రుడని చెప్పేసి దేవుడు తన మాటలో చెప్తాడు. కాబట్టి బైబిల్ మనకి అన్ని కాలాల్లోని, అన్ని ప్రాంతాల వారికి, అన్ని ప్రజలకు, అందరికీ సరిపోయినది. తర్వాత క్రైస్తవ సంఘాల్లోని అనేక అధికారాల్లో వాక్యాధికారం ఒకటి కాదు. రోమన్ క్యాథలిక్ చర్చ్లోని సమస్య ఏంటంటే, వాళ్ళు ట్రెడిషన్ని అధికారంగా చేశారు, తర్వాత పోప్ అధికారంగా చేశారు. దీన్ని పేపల్ అథారిటీ అంటారు. అంటే ఏంటంటే పోపుకి అంతిమ అధికారం ఉంది, తర్వాత వాక్యానికి కూడా అధికారం ఉంది అంటారు. అది కాదు వాక్యం చెప్పేది. పాస్టర్ అయినా, సంఘంలో సంఘ పరిచారకులైన, డీకన్స్ అయినా, సంఘంలో విశ్వాసైన ఎవరికి అయినా కానీ వారందరికీ పైన ఉన్న అధికారం ఏంటి అని అంటే దేవుని వాక్యం. ఎవ్రీబడి హ్యాస్ టు సబ్మిట్ దేర్ లైఫ్స్ టు బైబిల్ అండ్ గాడ్స్ వర్డ్. సో ఒక పాస్టర్ వచ్చి తప్పు చేసి ఒకవేళ బైబిల్ దాన్ని ఖండిస్తూ ఉంటుంటే పాస్టర్ వచ్చి చెప్పలేడు, నా మాట వినండి, మీరు బైబిల్ వినొద్దని చెప్పేసి. బైబిల్ పాస్టర్కి అధికారం ఇవ్వబడలేదు. ఒకవేళ పాస్టర్ తప్పు చేస్తే పాస్టర్ కూడా డిసిప్లైన్ చేయాలి, ఆయనకి సహాయం చేయాలి, ఆయన మరలా మారుమనసు పొంది మరలా తిరిగి రావడానికి. సో ఆ అధికారం అనేది ఎవరికి ఇవ్వబడిందంటే అంతిమ అధికారం బైబిల్కి, పాస్టర్కి కాదు. సో వాక్యాధికారం శాశ్వత అధికారం, ఇది ఎల్లప్పుడూ ఉండేది. ఏ అధికారం దానికి విజయవంతంగా సవాలు చేయలేదు లేదా పడగొట్టలేదు. వాక్యాధికారం అంతిమ అధికారం, అధమ అధికారం కాదు. వాక్యాధికారం అంతిమ అధికారం కానీ అధమ అధికారం కాదు. అంటే వాక్యం అనేది ఫైనల్ అథారిటీ కానీ లాస్ట్ అథారిటీ కాదు. అది లేఖనాలకున్న అధికారం ఆజ్ఞాధికారం, సలహా ఇచ్చే అధికారం కాదు. సో లేఖనాల్లో చెప్పింది ఏంటంటే సలహా ఇచ్చేది కాదు. దేవుడు ఒకటి ఆజ్ఞాపిస్తుంటే వీ హ్యావ్ టు డూ ఇట్, దర్ ఇస్ నో అదర్ వే. ఈ అధికారానికి లోబడిన వారికి తీవ్ర శిక్ష ఉంటుంది. దీనిని ఎవరునూ తేలికగా తీసుకొని రాదు. కాబట్టి ప్రియమైన సహోదరుల, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చింది ఎందుకంటే దాన్ని బట్టే మనకి తీర్పు తెచ్చిపోతూ ఉంటున్నాడు. మనం ఏం చేస్తూ ఉన్నాం, ఏం చేయట్లేదు, మనం ఏం చేయమంటే ఏం చేయట్లేదు, ఏం చేయకూడదంటే అది చేస్తున్నాం, దాని అన్నిటికీ వాక్యాన్ని తెలిసే దేవుడు వాక్యాధారంగా తను ఇచ్చిన ప్రత్యక్ష ద్వారా మనకి తీర్పు తెచ్చిపోతూ ఉంటున్నాడు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు, రేపు, 10 సంవత్సరాలైనా, 1000 సంవత్సరాలైనా, పూర్వమైన ఎప్పుడైనా కానీ, నిన్న, నేడు, రేపు అన్ని సమయాల్లోని, అన్ని కాలంలోని, అన్ని ప్రాంతాల్లోని, ప్రతి ఒక్క ప్రదేశంలోని, ప్రతి ఒక్క సంఘంలోని, ప్రతి ఒక్క ప్రాంతంలోని అధికారం కలిగినది ఏంటిది అని అంటే దేవుని వాక్యం. అది పాస్టర్ అయినా, సంస్కృతులైనా, కల్చర్ అయినా, ఏదైనా కానీ ప్రతిదీ కూడా దేవుని వాక్యానికి కిందకి రావాల్సింది. ఎందుకంటే దేవుని వాక్యం అనేది దేవుని మాట. సో దేవుడు అన్నిటికంటే పైన ఉన్నవాడు, దేవుడు సర్వాధికారం కలిగిన వాడు, ఆయనే సర్వాన్ని నడిపిస్తూ అంటున్నాడు. కాబట్టి మనందరం ఆయనకి విధేయత చూపాలి. అది ఎలా చూపగలుగుతాం అంటే దేవుని వాక్యాన్ని నమ్మి, దేవుని మాటని గ్రహించి దానికి విధేయత చూపడం ద్వారా.